ఈ బిడ్డ తప్పు చేసింది అని ఏ బిడ్డ గురించి చెప్పగలను నేను? కాలం మారింది, కట్టుబాట్లు మారాయి, పద్ధతులు మారిపోయాయి. మనుషుల్లో మనుషులు మాయమైపోతున్నారు. అందుకే నేను సంతోషంగా, నిస్వార్థంగా ఉన్న మనుషుల మధ్య నేనుంటున్నాను. వాళ్ల మంచితనం చూసి తరిస్తున్నాను. తప్పు చేయడానికి అలవాటు పడిపోయాడు మనిషి. అలా తప్పులు చేస్తూ దేవుడి విషయంలో కూడా తప్పు చేస్తున్నాడు. వీళ్ళు రాళ్లై పడి ఉన్నారు, రాయి ఏం చేస్తుందిలే అనే ధైర్యం. దేవుడంటే రాయిలోనే కాదు, సృష్టి సర్వంలోనూ ఉంటాడు. నువ్వు మంచి చేస్తే కరుణిస్తాడు, తప్పు చేస్తే పాపాలు లెక్కించి శిక్షిస్తాడు. ప్రాణకోటికి ఆకలి తీర్చే అమ్మను, నా బిడ్డలందరూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాక్షసత్వం అంటే అధర్మం, అసత్యం, క్రూరత్వం. అవి ఉన్న ఏ మనిషి అయినా రాక్షసుడితో సమానమే. నిజం చెప్పాలంటే ఏదో ఒక రూపంలో మా రాక తప్పదు. వచ్చిన ప్రతిసారి చెడుని సంహరించామని ఆనందపడే లోపు మరో చోట ప్రాణం పోసుకుంటూనే ఉంది. అయినా కూడా అందరూ పవిత్రంగా ఉండడాన్ని చాలామంది మర్చిపోతున్నారు. మనుషులుగా బ్రతకండి, మంచిగా బ్రతకండి. మీకోసం మీరు కోరుకుంటే అది భక్తి కాదు. పక్క వాళ్ళ బతుకు కోరుకోండి, అది భక్తి. మీకు ఏది ఇవ్వడానికైనా మాకు మనసొస్తుంది. మీ కోరికలు సిద్ధిస్తాయి. అమ్మ భూమి, నీ మంచితనం సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. నువ్వు పడిన ప్రతి కష్టం అది మేము పెట్టిన పరీక్ష. ఎన్నో పరీక్షల్లో గెలిచావు. ఎక్కడా స్వార్థానికి లోబడలేదు, ఎక్కడా చెడు మార్గాన్ని ఎంచుకోలేదు. నిస్వార్థంగా నీ కుటుంబం కోసమే బ్రతికావు. నీలాంటి భక్తురాలికి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కోపంతో మీ ప్రాణాలు తీయాలి అనుకున్న వాళ్ళని ఈ క్షణమే సంహరించమంటావా? వద్దమ్మా, ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పు వల్ల నీ దర్శన భాగ్యం కలిగింది. ఇంతకన్నా నాకు ఏ అదృష్టం కావాలి? ఎవరిని సంహరించాల్సిన అవసరం లేదమ్మా. అందరూ బాగా ఉండేలా చూడు. అందరూ ఈ దసరా ఉత్సవాలని సంతోషంగా జరుపుకోవాలని 9 రోజులు 9 మంది తల్లులు ఈ ప్రజలందరినీ చల్లగా ఉండాలని దీవించాలి. ఎక్కడా ఎవరికి ఎలాంటి కష్టము లేకుండా అందరూ బాగుండాలి. వాళ్ళందరిలో నేనుండాలి.
నేను ఏదడిగినా కాదనలేని ఆ ఆదిదేవుడి సతిని, సర్వజీవకోటికి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిని. అందరి మంచి కోరుకుంటున్నావే గాని నీకంటూ ఏమీ అడగడం లేదు. అడిగితే ఇచ్చేది వరం, అడగకుండా ఇచ్చేది అనుగ్రహం. నా అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ తమ ఇంటికి కోడలొస్తుంది అంటే లక్ష్మీదేవి లాంటి కోడలు రావాలని కోరుకుంటారమ్మా. కాని అమ్మవారినే రప్పించే కోడలు మా ఇంటికొచ్చిందని నాకిన్ని రోజులు తెలియలేదమ్మా. భూమి, నీ మంచితనం గురించి అమ్మే వచ్చి చెప్పిందంటే నీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. కోపంలో ఏదో మాట్లాడేశాను. కానీ మేమిక్కడ పూజ చేస్తుంటే అక్కడ పూజ పెట్టుకొని మహాలక్ష్మి బాగుండాలి, కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నావంటే నీకంటే బంగారం లాంటి కోడలు ఎవరుంటారమ్మా? అమ్మా భూమి, క్షమించమని అడగటానికి పెద్దవాణ్ణి అయిపోయాను. అయ్యయ్యో, అవే మాటలు మావయ్య గారు. నాన్న అన్న దాంట్లో తప్పేమీ లేదు భూమి. మేము మంచితనాన్ని అపార్థం చేసుకుంటూనే ఉన్నాం. ఈరోజు నువ్వేంటి, నీ మనసేంటి అని సాక్షాత్తు అమ్మవారే చెప్పారు. ఇంకా నేను అపార్థం చేసుకోవడంలో అర్థమే లేదు. కట్టుకున్న భర్తనయ్యుండి కూడా ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను. మాటలతో బాధ పెట్టాను. కానీ ఆ అమ్మ చెప్పినట్లుగా ఎదుటి వాళ్లలో ఉండే చెడుని బాధ పెట్టాలనే మనస్తత్వాన్ని వీటన్నిటినీ వదిలేసి ప్రేమగా ఉండగలిగితే అంత మంచి జరుగుతుందని ఆ అమ్మే చెప్పింది. ఇక నుంచి నీ మీదుండే కోపాన్ని తీసి పక్కన పడేసి ఎప్పట్లా నీతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను భూమి. మీ ఇద్దరు ప్రేమగా ఉంటే అంతకంటే మాకు కావాల్సిందేముందిరా? అమ్మ అడుగు పెట్టిన ఈ ఇంటికి ఇక నుంచి ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు. మాధవ భూమిలతో పాటు నువ్వు అలేఖ్య కూడా అన్యోన్యంగా ఉంటే ఆ తల్లి దయ వల్ల మహాలక్ష్మి కడుపు కూడా పండి ఓ పండంటి బిడ్డ పుడితే మిమ్మల్ని చూసుకుంటూ మేం బ్రతికేస్తాం. మా బిడ్డల ఆనందం కంటే మాకు కావాల్సింది ఇంకే ఉంటుంది? ఖచ్చితంగా ఇక మీదట అందరం ఆనందంగానే ఉంటామమ్మా. ఇదంతా కూడా భూమి వల్లే సాధ్యమైంది. ఇక నుంచి ఎప్పుడు ఏ అరమరికలు లేకుండా అందరం సంతోషంగా ఉందాం.